హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈరోజు రుద్రంకోట నుండి కూనవరం బోటు ప్రయాణం చూద్దాం. ప్రతిరోజు కూడా ఇక్కడ రుద్రంకోట కూనవరం మధ్య బోట్లో ప్రయాణం చేస్తూ ఉంటారు ఇక్కడి ప్రజలు. ఇక్కడ నుండి ఇదిగో చూడండి, ఇలా బైకులైనా మనుషులైనా ఇలా నడుచుకుంటూ ఆ బోట్ దగ్గరికి వెళ్ళి ఆ బోట్లో ఎక్కి అవతలికి వెళ్తారు. దాదాపు 1.5 కిలోమీటర్ ఉంటుంది. చూద్దామండి ఎలా ఉంటుందో ఈ జర్నీ. ఇక్కడి ప్రజలు అవతలికి వెళ్ళాలంటే రోడ్డు పైన అయితే చాలా చుట్టూ తిరిగి అలా భద్రాచలం నుండి అలా తిరిగి రావాలి. కాబట్టి ఇది ఒక ఆధారమే. కాబట్టి ఇలా బోటు ద్వారానే అవతలికి వెళ్తూ వాళ్ళ పనులు చూసుకొని మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటారు. ఇలా బైకులు కూడా ఇలా పైకి ఎక్కిస్తూ ఉంటారు. చూడండి, ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ బోట్లు అందుబాటులో ఉంటాయి. ఇక్కడి ప్రజలకు తెలుసు కాబట్టి టైంకు వస్తూ ఉంటారు. నేను మొదటిసారిగా ఇలా ఈ బోటు ప్రయాణంలో వెళ్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో ఈ జర్నీ. అయితే వర్షాకాలం మాత్రం కొన్ని రోజులు వీళ్ళ ప్రయాణం జరగదు. ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నది కూడా పై వరకు వస్తుంది కాబట్టి చాలా ఊర్లు కూడా ముంపులకు గురవుతూ ఉంటాయి. అందుకనే అప్పుడు ఈ పడవ ప్రయాణాలు ఉండవు. గోదావరి అయితే ఇంకా అంత పడదు అనుకో, డైరెక్ట్ తక్కువ పడుతుంది. అదిగోండి, అక్కడ ఒక బోటు వస్తుంది. అటు నుండి కూనవరం నుండి రుద్రంకోట సైడ్ వస్తుంది. ఇటు ఒక బోటు, అటు ఒక బోటు. ప్రతిరోజు కూడా ఇలాగే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అటు నుండి ఇటు వస్తారు, ఇటు నుండి అటు. వీళ్ళకి ఇదే ఆధారం కాబట్టి ప్రతిరోజు కూడా ఇలా వీళ్ళ ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. రుద్రంకోట నుండి ఇటు కూనవరం ఒడ్డుకి దాదాపు 15 నిమిషాల్లో మనం ఇటు వస్తున్నాం. ఇప్పుడే ఇదిగోండి వచ్చి దిగుతున్నాం. చూడండి, ఇలా బైకులు వాళ్ళే ఎక్కిస్తారు, వాళ్ళే దింపుతారు. ఇక్కడ కూడా అదిగోండి పెద్ద బోటు ఉంది. అయితే ఆ పెద్ద బోటు ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు నడుస్తలేదంటే వాటర్ కొంచెం తగ్గింది కాబట్టి అది నడవట్లేదంట. వాటర్ తగ్గితే ఇలాంటి బోట్లే నడుస్తూ ఉంటాయంట. వాటర్ ఎక్కువగా ఉంటే పెద్ద బోటు కూడా కొనసాగిస్తారు, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కూనవరం సిటీ కూడా ఒకసారి చూద్దాం రండి. ఆ తర్వాత ఇటు నుండి మళ్ళీ అటు వెళ్దాం.
ఇదిగోండి ఈ శబరి నది బ్రిడ్జి చూడండి. ఇది కరెక్ట్గా కూనవరం సమీపంలోనే ఉంటుంది. ఈ బ్రిడ్జు కరెక్ట్గా కూనవరం విఆర్పురం మధ్యలో ఈ బ్రిడ్జి ఉంటుంది. ఇటు మన బ్యాక్ సైడ్ విఆర్పురం 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కూనవరానికి. ఈ కూనవరం సమీపంలోనే గోదావరిలో ఈ శబరి నది కలుస్తుంది. ఈ శబరి నది గురించి, అదేవిధంగా ఈ శబరి నదిలో సీలేరు నది కలిసే ప్రాంతం గురించి, గోదావరి నది గురించి మరొక వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. తిరుగు ప్రయాణంలో కూనవరం నుండి రుద్రంకోట సైడు మా ప్రయాణం కొనసాగుతుంది. మళ్ళీ బోటులోనే చూడండి. ఇదిగో చూడండి ఎంతమంది ఉన్నారో. దాదాపు బైకులు ఒక 5 నుండి 6 బైకులు పడుతున్నాయి. జనం కూడా దాదాపు ఒక 20 నుంచి 25 మంది పడుతున్నారు. అదే ఇంకా పెద్ద బోట్ అయితే ఇంకా చాలామంది వెళ్తారు.
రమ్మన్నాను అడ్డంగా ఉంటే ఇబ్బంది అన్నీ అడ్డంగా ఉన్నాయి. ఈ ఇసుకలో చూడండి బైకులు నడపడానికి చాలా ఇబ్బంది. చాలామంది ఇలా దొబ్బుకొని స్టార్ట్ చేసుకొని అలా వెళ్తున్నారు, ఎందుకంటే స్లిప్ అవుతున్నాయి. కానీ తప్పదు కాబట్టి అలా వెళ్తున్నారు. బైకులు చూడండి చాలా సింపుల్గా ఎక్కిస్తున్నారు. వాళ్ళకి అలవాటు కాబట్టి చాలా సింపుల్గా ఎక్కిస్తున్నారు. ఇదిగోండి మళ్ళీ బోటు స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వెళ్తుంది అటు రుద్రంకోట నుండి మళ్ళీ కూనవరం సైడ్ వెళ్తుంది చూడండి. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.